ట్యాప్ అయితే నాకేం నష్టం, నాది ఏం పోతుంది, వాళ్ళ పరువు పోతుంది. ఏమన్నా మాట్లాడేది వాళ్ళని తిట్టి మాటలు ఉంటాయి, వాళ్ళ పొరపాటును మాట్లాడేది ఉంటుంది. ఏదన్నా వాళ్ళ మంచితనం ఉంటే మంచితనం చెప్తా, చెడుతనం ఉంటే చెడుతనం చెప్తా. దానికి ఉదాహరణ ఏంటంటే కేసీఆర్ గారి మీద ఒక సినిమా తీస్తానట. సినిమా తీస్తంటే ఆ సినిమాకు సంబంధించి తీసేటోళ్ళు నా దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళు చాలా రోజులు టైం అడిగి ఇది అడిగి అది అడిగి వినయ్ భాస్కర్ ద్వారా మా ఆయన దగ్గరికి వచ్చిండు. వస్తే నేను మా ఇంటికనే టైం ఇచ్చిన. ఒక 5 గంటలు కూర్చున్నారు నా దగ్గర. వాళ్ళు అనేక విషయాలను వాళ్ళని చూస్తే మాట్లాడబుద్ధి అయింది. నేను మాట్లాడినా, నా జీవితం చెప్పిన, వాళ్ళు వచ్చిన విషయం నాకు చెప్పిర్రు. మిమ్మల్ని ఎవ్వరు పంపిన్లు అని అడిగిన నా దగ్గరికి. మిమ్మల్ని ఎవరు పంపిన్లు? కేసీఆర్ గారికి నేను దూరమైనా, ఆయన పార్టీలో నేను లేను. పోతే ఆయన కొద్దిగా పరువు సంబంధించిన విషయాలు కూడా నేను మాట్లాడినా. నా దగ్గరికి వస్తే మీకేం దొరుకుతుంది నచ్చింలో అంటే నిజం దొరుకుతుంది నచ్చిన అన్నారు. నిజం దొరుకుతుందనేందుకు కూడా మీకు ఎవరో చెప్పాలి కదా. అంటే కేటీఆర్ గారే మీ దగ్గర బొమ్మనోళ్ళు అన్నాడు. కేటీఆర్ అంటే ఆయనే మీ దగ్గర పోతే రాజయ్య గారు ఏదన్నా ఉంటే, రాజయ్య యాదవ్ నాన్న విషయం అని ఉంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలుగుతాడు. మీకు ఆయన మీద కిలాఫ్ పార్టీలు ఉన్నాడు కదా. ఆయన కిలాఫ్ పార్టీలు ఉన్నా, మాకు ఆపోజిట్ పార్టీలు ఉన్నా, ఆయన నిజమే చెప్తాడు, అబద్ధం మా దగ్గర ఉన్న తప్పే చెప్తాడు. ఆయన దగ్గర మీరు పోవచ్చు అని అన్నాడట. మరి ఈయన ఏమన్నా మీదికి చెప్తాడా, లోపల ఏమన్నా ఉండి చెప్తాడా అని ఆయన వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తిని కూడా క్రాస్ చెక్ చేసిండ్రు. క్రాస్ చెక్ చేసి ఈ విషయం మాట్లాడదాం అనుకుంటాను, ఎవరి దగ్గర పోవాలి సార్ అని అంటే, మీరు రాజయ్య యాదవ్ దగ్గర పోండి, ఆయన పోతే కేసీఆర్ గురించి కానీ మిగతా విషయాలు ఇవ్వన్నా కూడా ఆయన కరెక్ట్గా చెప్తారు అన్నట్టు. వచ్చింది నా దగ్గరికి. మరి అసలు చెప్పుతో ఫోన్ ట్యాప్ చేస్తే ఏమవుతుంది వాళ్ళకి? ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి ఎవరన్నా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతాలో, మా లోతుపాతులు ఏమన్నా తెలుసుకున్నట్టు ఎవరన్నా ఉన్నారో, మా పొరపాట్లను ఎవరన్నా గ్రహిస్తానులో అని ఆలోచన ఉన్నోళ్ళు ఫోన్ ట్యాపింగ్ గురించి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు. వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసే అంత ద్రోహం ఇంకేది కాదు. అంతరంగికంగా తొంగి చూసినట్టే కదా. అంతే, సింపుల్ సార్. అంతరంగికంగానే తొంగి చూసే అధికారం ఎవ్వనికి లేదు కాక లేదు. తల్లి సీక్రెట్ ఉంటుందమ్మా ఒకటి, భార్య సీక్రెట్ ఉంటుంది ఒకటి. ఆ మానవుల నుంచే పుడతాడమ్మా మనిషి. ఆనాడు పసిపిల్లగాడు యోన రక్షించిన కడుప తెలియదు ఆ పిల్లోనికి. ఆ పిల్లోడు పెద్దోడవుతాడు, వయసోడవుతాడు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. తల్లి భార్య, తల్లి గదే యోని ద్వారా వీడిని కన్నది, గదే యోనిది భార్య రూపంలో వీడు చూస్తాడు. గా అధికారం కూడా వీళ్ళకు ఉంటుందా అమ్మ? వీడెవ్వడు తాను అంతరంగాన్ని వీడు తొంగి చూసేటందుకు వీడెవ్వడు? వీనికున్న అధికారం ఏంటిది? వీనికున్న ముఖ్యమంత్రిత్వాన్ని ఎవడిచ్చిండు? వీనికున్న పవర్ ఎవడిచ్చిండు? గా సామాన్య ప్రజలిత్తనే కదా, గా సామాన్య ప్రజలిచ్చిన పెత్తనమే కదా. 3 వద్దుల పెత్తనం. 5 ఏళ్ళు ఉంటాడు. ఓటుకు పుట్టిన నా కొడుకు 5 ఏళ్ళు ఉంటాడు. తల్లిదండ్రికి పుట్టిన కొడుకు 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో బతుకుతాడు. బిడ్డ 100 ఏళ్ళలో 50 ఏళ్ళలో బతుకుతుంది. బిడ్డ ఈ క్షేత్రానికి మళ్ళీ జనాన్ని ఇస్తుంది. వాడు కొడుకు ఈ క్షేత్ర పాలకుడు అవుతాడు. ఓటుకు పుట్టిన నా కొడుకు 5 ఏళ్ళు ఉంటాడు. మంచోడైతే ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు. వీనికి అంతరంగాన్ని తొంగి చూసే అధికారం ఎవడిచ్చిండు?
అంటే శాశ్వతంగా ఉండాలి అని అనుకున్నారేమో, అందుకని తొంగి చూసిండేమో మేము. శాశ్వతంగా ఉండాలనుకున్న తోళ్ళు కూడా అశాశ్వతంగా పోయిల్లు కదా, నియంతలు నాశనం అయ్యారు కదా. ప్రపంచ దేశాల చరిత్ర చూస్తే నియంతలు వేయలు కదా, హిట్లరే పోయిండు కదా, స్టాలిన్ పోయిండు కదా, అనేక మంది నియంతలు అంతరించెళ్ళు కదా. 100 సంవత్సరాలు పరిపాలిస్తాననుకున్నాడు 1000 సంవత్సరాలు అయితే పరిపాలించాడు కదా, వాడే పోయిండు కదా నడువంతరాన్ని. ఇప్పుడు వినాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేదే చర్చ సార్. ఎందుకు వినే అధికారం వీనికి లేదు. వింటే ఒకవేళ వీడు దోషి అయితే ఆ దోషిని తప్పకుండా శిక్షించాలి. పాలకులు ఎవడన్నా సోయిన్న పాలకుడు ఉంటే తప్పకుండా శిక్షించాలి, శిక్షకు అర్హుడు కావాలి. మళ్ళీ మరో తరం చేయకుండా చేయాలి. మరో తరం అన్నా ఈ తరం చేసే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం బాగా డెవలప్ అయింది కదా. చంద్రమండలంలో ఏం జరుగుతుందో సూక్ష్మ దృష్టితో చూసేటువంటి అవకాశం ఏర్పడదు కదా. ఇప్పుడు తిప్పే ఫోన్ నుంచి ఒత్తే ఫోన్ నుంచి మొదలుకొని తిప్పే ఫోన్ ఉండే, నంబర్ కొట్టే ఫోన్ ఉండే, తిప్పే ఫోన్ పోయింది, ఒత్తే ఫోన్ పోయింది, ఫేజర్ వచ్చింది, దాని తర్వాత టీవీని చూసినాం. ఇవాళ సాంకేతిక నిపుణత దేని చేతులకు వచ్చిందంటే సెల్ చేతులకు, ఆ సెల్లు ప్రపంచం చేతులకు వచ్చింది. చేతులకు వచ్చిన ప్రపంచం కనిపెట్టుడు ఏర్పాటు చేపు, వీళ్ళు కనిపించుడు ఏర్పాటు చేపు, వీళ్ళను దొరికించుకునేది ఏర్పాటు చేపు, వీళ్ళు దొరకకుండా ఉరికేటందుకు ఏం మార్గం ఉన్నది? దాన్ని ఏదో కనిపెట్టి ఎవరికి వేయాల్సిన శిక్ష వానికి ఎత్తి అయిపోద్ది కదా, ఏమున్నది దాంట్లో? కాదు సార్, ఆధారాలు ధ్వంసం అయిపోయినాయి, ఇప్పుడు లేవు. కేవలం ఈ 2023 నవంబర్ మాత్రమే ఆధారాలు ఉన్నాయి అనేది ఇప్పుడు బయటకు వస్తాం సార్. ఇది సరిపోదా? ఇది కూడా సరిపోతుంది కదా. ఇప్పుడు 2003 కాంచెల్లే ఉన్నదంటారు కదా, అంతేనా? 2016 నుంచి ఉన్నది సార్. 16 కంటే 16 ఉంటుంది. ఎంత? మొత్తం 2016 నుంచి 2023 సెప్టెంబర్ అక్టోబర్ వరకు మొత్తం అంతా తుడిచిపెట్టేసిండ్రు. 2023 నవంబర్ది మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. ఎందుకంటే అది ఎలక్షన్ ఇయర్, నామినేషన్లు ఉపసంహరించుకునే అంటే ఎలక్షన్ మూమెంట్ అది. సో అప్పుడు విన్నదే 4013 ఫోన్ కాల్స్ ఉన్నాయట, జస్ట్ అప్పటిదే. అంటే దానికంటే ముందు ఎన్ని లక్షలు ఉండాలి? దాంతో లెక్కిస్తే దొరుకుతుంది కదా, మేమున్న దాంట్లో. దీంతో లెక్క కట్టచ్చు కదా. నెలకు గింత ద్రోహం చేసినోడు, నెలకు గింత దొంగతనం చేసినోడు, ఇన్ని సంవత్సరాలకు ఎంత దొంగతనం చేయొచ్చు అని లెక్క కట్టచ్చు కదా అంట. నెలకు వీడు 1,00,000 రూపాయల దొంగతనం చేసిండే, 10 నెలలకి ఎంత దొంగతనం చేస్తాడు? కనీసం 10 లక్షలు అయితే చేస్తాడు కదా. ఈ దొంగతనాలు లెక్క తేలుతుంది కదా అంట. నా వెట్టుకనే లెక్క కడితే అందాక లెక్క కట్టినా చాలు కదా. వాని లెక్క అయితే నెలదో 2 నెలలు దొరికింది కదా. దాని తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందో ఆ లెక్క అయితే దొరుకుతుంది కదా, ఊహించచ్చు కదా. ఇప్పుడు భూమి బల్లపరుపుగా ఉన్నదా, గుండగా ఉన్నదా? గుండగా ఉన్నది అంటాను కదా. బల్లపరుపుగా ఉన్నదాన్ని ఒక నవుడు అన్నోన్ని ఉరిదీసిండు కదా. అది బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నదని బల్లపరుపుగా ఉన్నదన్నోన్ని ఉరిదీసిండు. ఆయనకి గుండ్రంగా ఉన్నదని ఒప్పుకోక తప్పలేదు కదా. అసలుంటిది ఈ నేరం దొరకదా? నేరం ఇప్పుడు నిరూపించాలనుకోనికి కనుక చిత్తశుద్ధి ఉంటే, కరెక్ట్గా ఈ సైంటిఫిక్ ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకునే నిపుణులు ఉంటే ఇది దొరకదా? ఇప్పుడు ఎలాంటి పెత్తనం, ఎలాంటి సాంకేతిక నిపుణత మీ దగ్గర కానీ నా దగ్గర కానీ లేని మనం మాట్లాడతానమే ఈ నేరాల గురించి. మరి నేర పరిశోధకులకు కెపాసిటీ లేదా, తెలివి లేదా, లేకపోతే చిత్తశుద్ధి లేదా? చిత్తశుద్ధి లేకుండా, ఏ ధైర్యం లేకుండా మన లాంటి వాళ్ళ ధైర్యం ఇస్తాను కదా. ఈ ధైర్యాన్నైనా తీసుకొని భావి తరాలల్లా మీ తరం గురించి మంచి విషయాలు మాట్లాడుకుంటే, ఇవాళ మానవ జీవితానికి 100 సంవత్సరాల లైఫ్ కావచ్చు, మనిషి జీవితానికి 100 సంవత్సరాలు బతుకుతాడు. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యం. ఈ 75వ సంవత్సరం తర్వాత వచ్చేదో అంటే 4 భాగాలలో వచ్చేది 4వ భాగం
నీతి నిజాయితీగా 3 భాగాలు ఎన్ని పొరపాట్లు చేసినా 4వ భాగంలో దిద్దుకొని బతికే రోజే కదా. ఈ 4వ భాగాన్ని దిద్దుకొని బతికి వీళ్ళు పోతే ఏంది, ఏమైతుంది? మీ తరం ఏదైతున్నదో నీ 4 భాగాలు బతికినోడు లాస్ట్కు వాని జీవి పోయే ముందట ఒక మంచి పని చేసిపోతేంది? మీ పిల్లలన్నా పలానా దిక్కుపోతా అంటే ఈ పురుషార్థుని పిల్లలు ఎరికైనా మొన్నడు దొంగ పిల్లలని పేరెందుకు తెచ్చుకుంటారు? ఆ నిజాయితీని ఒప్పుకుంటే తప్పేమవుతుంది? అచ్చా మీరు ఒప్పుకోకుంటే నిజాయితీగా బతికతోళ్ళన్న వారిని దొంగతనాన్నో వాని నేరాన్నో బయటికి తీస్తే ఏమవుతుంది? ఎందుకు మందిని పరిచయం చేస్తారు? ఏలికలై పాలకులై ఎన్నాళ్ళు ఉంటారు? జవహర్లాల్ నెహ్రూ ఎన్నాళ్ళు ఉన్నాడు? ఇందిరాగాంధీ ఎన్నాళ్ళు ఉన్నది? ఆమె కడుపులో పుట్టిన ఆమె కొడుకు ఎన్నాళ్ళు ఉన్నాడు? పివి నరసింహరావు గారు ఎన్నాళ్ళు ఉన్నాడు? మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్నాళ్ళు ఉన్నాడు? అందరూ కూడా ఈ భూమి నుంచి శాశ్వతంగా పోయేతోళ్ళే కదా. వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి కదా, మరి ఎందుకు గుర్తుంచుకునేటట్టు చేయరు? మీరందరూ కూడా మేము ఓట్లేస్తేనే కదా. మేము కాకపోతే మా తండ్రి కాకపోతే మా తాత కాకపోతే మా ముత్తాతో కావాలే కదా ఓట్లు వేసిన నిరక్షరాస్యులే కదా. గా ఓట్లతోనే కదా మీరు పెత్తనం చేసింది. మా ఓట్లతోని పెత్తనం చేసి మా మీద పరిపాలన చేసి మా సొమ్ము సోమందంతో తిని మీరు మిద్దెలల్లా కార్లల్లా తిరిగి మాది అధికారం జీవుదురా అనే అధికారం, ఈ అధికారాన్ని అనుభవించి ఈ అనుభవంలో ఉన్న పొరపాట్లు కూడా తెలుసుకోవాలి కదా. మీ మంచిని పోవుడాలి, మీ చెడ్డను పోవుడాలి, మీ చెడ్డను శిక్షించాలి. ఈ అధికారం ప్రజలకు లేదా? ఎందుకు అప్పచెప్పారు మాకు? ఈ సాంకేతిక నిపుణత్వం ఉన్నది, ఆ నిపుణులు అప్పచెప్పేటువంటి సమాచారం ఉన్నది, దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, అధికార గణం ఉన్నది. ఓట్లోడు ఉంటాడు పోతాడు, కానీ అధికార గణం ఎప్పటికుంటుంది కదా. వాళ్ళ చరిత్ర శాశ్వతంగా ఉండాలి కదా. మరి ఉండేటట్టు చేసుకొని ఈ భూమి మీదకి వెళ్ళిపోయేదానికి ఏంది? ఎందుకు వీళ్ళకి రోగం? ఇది నా భావన, జనరల్ భావన అమ్మ. అంటే ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి సార్, ఆ కుటుంబం మొత్తం కూడా ఓన్లీ వాళ్ళ చేతుల్లోనే పరిపాలన నడిచింది. ఇప్పుడు వాళ్ళ బిడ్డది కూడా ఫోన్ ట్యాప్ అయింది అనేది ఇప్పుడు చర్చ. నిజంగా గట్లా వాళ్ళ బిడ్డదే ఫోన్ ట్యాప్ చేసి ఇంటారా సార్? అది జరుగుతుందా? అసలు జరుగుండొచ్చా? అంటే ఒక్కటేమ్మా, కేసీఆర్ ఉద్యమాలకు వచ్చిన రోజు, ఉద్యమం ప్రారంభించాలన్న రోజు, ఈ తెలంగాణ పోరాటం అనేది ఇవాళ పుట్టింది కాదమ్మా. అనేక సంవత్సరాల నుంచి ఉద్యమం ఉన్నది. అంటే కలిసిన నాటి నుంచే మా తెలంగాణ వేరు కావాలని ఉన్నది. చెన్నారెడ్డి ఒకటి చేసిండు అని అంటారు. చెన్నారెడ్డి పోరాటం మొదటి పోరాటం చేసిండు అని అంటారు. చెన్నారెడ్డి నాయకుడమ్మా. చెన్నారెడ్డి ఎంకులు ఆడుకున్నాడు. మా దగ్గర సంగం రెడ్డి సత్యనారాయణ గారు ఉండే,